దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 19వ తేదీ 2026 సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు ఎదుట యథార్థవంతులముగా జీవించే కృప, అపవాది తంత్రముల చేత మోసపోకుండా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు కపటము గల వ్యక్తి అయిన యెహోనాదాబు ఏమని సలహా ఇస్తూ ఉన్నాడు? మోసము చేయమని సలహా ఇస్తూ ఉన్నాడు. నీవు రోగివైనట్టు వేషము వేసుకొనుము, నీ మంచము మీద పండుకొనియుండుము అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది మోసగాడు. అయితే అతడు పాపము చేయు వారిని మోసగిస్తాడు. ఎలా మోసగిస్తాడు? మోసము చేయమని మోసగిస్తాడు. చూడండి, ఏదెను వనములో ఆదాము అవ్వలు దేవునికి చేసినది మోసమే. ఆయన వద్దు అన్నప్పుడు ఎంతో నమ్మకస్తులుగా వారు ప్రవర్తించి ఆయన మాటను ధిక్కరించారు. అయితే ఈ మోసమునకున్న స్వభావం ఏమిటంటే, మోసము ఎప్పటికైనా బయటపడుతుంది. పాపం ఏ విధంగా బయటపడుతుందో ఆ విధంగా మోసము కూడా బయటపడుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అసలు అననీయ సప్పీరాలు ఎందుకు దేవుని చేత అప్పటికప్పుడే శపింపబడ్డారు? వారు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు? ప్రధాన కారణం ఏమిటి? పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చి అని మాట్లాడుతూ ఉన్నాడు. వారు డబ్బును దాచిపెట్టుకున్నందుకు శిక్ష పడలేదండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు. ప్రియ సహోదరుడా, సహోదరి, మోసము మనుషుల దృష్టిలో బయటపడకపోయినా, లోకము దృష్టిలో బయటపడకపోయినా, దేవుని దృష్టిలో అది బయటపడుతుంది. దావీదు చేసిన మోసము ఎవరిని? ఉరియాను చేసిన మోసము బయటపడలేదా? దేవుడు దానిని బహిర్గతం చేయలేదా? కేవలం దావీదునకు అతని అంతరంగికులకు మాత్రమే తెలుసు. రాజుగారు ఎందుకో ఉరియా భార్యను పిలిపించారని మాత్రమే తెలుసు. కానీ మిగిలిన విషయాలు, 4 గోడల మధ్య జరిగిన మోసము, ఏ విధంగా కపటోపాయము చేత దావీదు ఉరియాను చంపించాడో, ఏ విధంగా ఆ రాజాజ్ఞను పత్రికను రాయించి ఉరియా చేతే యోవాబునకు పంపించాడో ఎవరికీ తెలియదు. కానీ దేవుడు ఆ మోసాన్ని బహిర్గతం చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మోసము ఎప్పటికైనా బయటపడుతుంది. అది మనుషుల దృష్టిలో కాకపోవచ్చు అన్నిసార్లు, కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. అయితే తన కుమారులందరూ కలిసి యాకోబును మోసం చేశారు. ఎంత ఆశ్చర్యం కదా! యాకోబు ఒక్కడుగా ఉండి ఒక గొర్రెను చంపి దానిని వస్త్రముగా ధరించి తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. లాబాను 10 మార్లు అతని జీతము మార్చి యాకోబును మోసం చేశాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, యాకోబు వస్త్రాన్నే మార్చాడు, కానీ లాబాను పెండ్లి కుమార్తెను మార్చి మోసం చేశాడు. ఉదయం లేచి చూసేసరికి లేయా ముఖము చూచి యాకోబు ఎంతగా అరిచాడో, ఎంతగా నెత్తి నోరు బాదుకున్నాడో, ఎంతగా బాధపడ్డాడో, ఎంతగా నేను మోసపోయాను అని అరిచాడో. అతని అరుపులు అరణ్యరోధనే అయ్యింది కదా. అయితే ఒక్కడుగా తన తండ్రిని మోసం చేశాడు, ఒక గొర్రెను చంపి అది వస్త్రముగా ధరించి. ఇప్పుడు అతను 10 మంది కుమారులు వారి మందలో నుండే ఒక గొర్రెను చంపి
దానితో వారు విందు చేసుకుని దాని రక్తము ఈ వస్త్రముపై పూసి ఆ యాకోబు యోసేపును ప్రేమించి ఇచ్చిన వస్త్రముతో విచిత్రపటంగీతోనే అతనిని మోసం చేశారు. తన మందలోని గొర్రెను చంపి మోసం చేశారు. ప్రియ సహోదరుడా సహోదరి, మోసము దేవుడు ఖచ్చితంగా బహిర్గతం చేస్తాడు. అదేవిధంగా మన వాక్యంలో చూసినట్లయితే నాబోతు పొలం విషయంలో ఆహాబు యెజెబెలు ఏ విధంగా మోసం చేశారో మనం గమనించవచ్చు. అయితే దానిని ఎవరూ గ్రహించలేదు, కానీ దేవుడు గుర్తించలేదా? దానిని బట్టి వారికి మరణశిక్ష విధింపబడలేదా? కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? మనమేమి విత్తుతామో దానినే కోస్తాము. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు పరలోకము నుండి చూస్తూ ఉన్నాడు. మన క్రియలకు ప్రతిఫలమిస్తాడు. ఒకవేళ నీవు మోసం చేస్తూ ఉన్నట్లయితే ఏ విషయంలోనైనా అది ఎదుట వ్యక్తులు దానిని గ్రహించకపోవచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా దానిని చూచేవాడై ఉన్నాడు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. ఇప్పుడు నాణెమునకు మరొక వైపు ప్రియ సహోదరుడా సహోదరి, నీవు మోసపోతున్నావేమో, అన్యాయంగా నీకు మోసం చేస్తున్నారేమో, అది తెలిసి కూడా నీవు భరిస్తున్నావేమో. కానీ మోసపోయిన వారి పక్షమున నిలబడువాడు మన ప్రభు. యోసేపు తన అన్నల చేత మోసగింపబడలేదా? అయితే దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? మోసపోయిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇస్సాకు బావులను తవ్వాడు, ఫిలిష్తీయులు వచ్చి పూడ్చేశారు. తన కష్టార్జితాన్నంతా వారు దోచుకున్నారు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ నువ్వు మోసపోతున్నావేమో, ప్రభువును బట్టి ప్రభువుకు మొర్రపెట్టు. ప్రభువు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఖచ్చితంగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడు, ఖచ్చితంగా నీ పక్షమున పోరాడువాడు, నీతిగల న్యాయాధిపతి, న్యాయము జరిగించే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, అమ్నోను తన తండ్రిని మోసగించాడు, తన సహోదరిని మోసగించాడు, కానీ దాని పర్యవసానం అనుభవించాడు. ఎంతలా అంటే అతని ప్రాణము మీదకి వచ్చేటంత, అతని ప్రాణము కోల్పోయేటంత. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, అతడు ఎంత అవమానకరమైన పని చేశాడు. తన తండ్రికి జ్యేష్ఠుడు, సింహాసనానికి అన్ని విధాల అర్హుడు. కాబట్టి అతడు సింహాసనం మీద కూర్చుండవలసిన వాడు. పాపము వెనక పరుగిడి తన తండ్రిని మోసము చేసి, తన సహోదరిని మోసము చేసి, తన ప్రాణము మీదకి తెచ్చుకొని సింహాసనాన్ని కోల్పోయి, ఇశ్రాయేలు చరిత్రలో భ్రష్టుడిగా మిగిలిపోయి, దావీదు కుటుంబంలో అసహ్యునిగా మిగిలిపోయి, ఎంత విచారం. తర్వాత అయినా అమ్నోను ఆ పాపం యొక్క, మోసం యొక్క ఆ గిల్టీ ఫీలింగ్ చేత, ఆత్మన్యూనతాభావం చేత అతని మనస్సాక్షి అతనిని గద్దిస్తూ ఉండగా, నేరారోపణ చేస్తూ ఉండగా ప్రశాంతంగా నిద్రపోయాడు అనుకుంటున్నారా? అతని గురించి తర్వాత రాయబడలేదు, కానీ అతడు ప్రశాంతంగా నిద్రపోయి ఉండడు. ఎప్పుడైతే ఆ దురాత్మ చేత అతడు పట్టి పీడింపబడి ఆ పాపం చేశాడో, నెమ్మది లేని దినాలు గడుపుంటాడు, భయముతో గడుపుంటాడు. అబ్షాలోము వచ్చి ఎప్పుడు చంపేస్తాడా అన్నట్టు భయముతోనే తన దినములన్నీ గడుపుంటాడు. అతడు చేసిన పని అపరాధ భావం చేత నెమ్మది లేకుండా జీవించుంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మోసము మనలకు నెమ్మది లేకుండా చేస్తుంది. మోసం చేసిన వ్యక్తికి నెమ్మది లేకుండా చేస్తుంది. ఇది అపవాది యొక్క స్వభావము. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ మనం ఎవరినైనా మోసం చేస్తున్నావేమో, దేవుడు చూస్తున్నాడు సుమ. మోసపోయిన వారి పక్షమున పోరాడేవాడు. ఒకవేళ మనమే మోసపోతున్నామేమో, దేవుడు నీ పక్షమున కార్యము సఫలము చేస్తాడు. కాబట్టి ఓపికతో కనిపెడదాం. అమ్నోను మోసం చేశాడు, దాని పర్యవసానం అనుభవించాడు. అయితే మనం మాత్రం బహు జాగ్రత్త కలిగి వాక్యానుసారముగా జీవిస్తూ, మంచివాని స్వభావం వానికే సంతోషం ఇచ్చునని వాక్యం సెలవిస్తున్న రీతిగా మంచివారముగా, భక్తిపరులముగా, యథార్థవంతులముగా, సత్యవంతులముగా, క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులముగా వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, ప్రేమస్వరూపి, వందనాలు.
ప్రభువా, అమ్నోను మోసం చేశాడు, మోసం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాడు. పరిశుద్ధ గ్రంథంలో మోసము చేసిన వారు తిరిగి ఏ విధంగా మోసగింపబడ్డారో ప్రభువా మేము చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మోసము చేసి తన సహోదరుడైన యోసేపు వస్త్రాన్ని చింపారు. ఇప్పుడు వారందరూ కలిసి యోసేపు ఎదుట ఎవరి వస్త్రములు వారు చింపుకుంటున్నారు. అవును ప్రభువా, మోసము చేస్తే మోసమే ఎదురొస్తుంది. ప్రభు, ఏమి విత్తుతామో అదే కోస్తాము. మనుషుల దృష్టిలో అది బయటపడకపోయినా నీవు దాన్ని బహిర్గతం చేస్తావు. కాబట్టి భయముతో భక్తితో జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఒకవేళ ఎవరైనా మోసపోతూ ఉన్నారేమో ప్రభువా, జ్ఞానం ఇచ్చి నడిపించండి. వారి పక్షమున పోరాడండి, వారి పక్షమున కార్యము సఫలము చేయండి. మోసము చేయువారి ఎదుట వారిని హెచ్చించున్నాయన. మెటికి ఈ రోజంతా నీ ఘనమైన సేవలో బలముగా వాడుకొనుమని, నీ కృపలతో నింపి నడిపించుమని యేసునామములు స్తుతించి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.